అంబేద్కర్ ఇష్టలు. అరే మీరు చేతగాకపోతే మీరు అంబేద్కర్ జయంతి చేయకండిరా. అంతేగాని అంబేద్కర్‌ని తాకట్టు పెట్టకండి. అంబేద్కర్‌ని నడి బజార్‌నేయకండి. అంబేద్కర్ గురించి మీకేమేమి తెలుసనిరా అంబేద్కర్ జయంతి చేస్తా ఉన్నారు. అరే మీకు సగం తెలుసు. ఆ! మీరు జరిపిస్తున్న విలేజ్‌లో అరే చైతన్యపరచండి ప్రజలకు. వాళ్ళకి చైతన్యపరచండి. నేను ఫర్ సపోజ్‌గా చెప్తున్నా ఎగ్జాంపుల్ ఒక విలేజ్‌లో అంబేద్కర్ జయంతి అనేది జరుగుతా ఉన్నది. ఆ విలేజ్‌లో అంబేద్కర్ జయంతి జరిపేది ఓన్లీ మాల వాళ్ళు మాత్రమేనా? సరే మాల వాళ్ళే జరుపుతున్నారు. సరే ఈ మాల వాళ్ళలో పూర్తిగనన్న మాల వాళ్ళు జరుపుతా ఉన్నారా అంటే, అంటే మొత్తం అందరూ కలిసన్నా జరుపుతా ఉన్నారంటే అది గూడంగా ఉండదు. దానిలో ఒక 50% ఇంకో 50% చెయ్యరసలు అంబేద్కర్ జయంతి. మరి ఎందుకు జెయ్యరు? అరే మీరల్లో మీరే ఇట్లుంటే ఈ దేశ ప్రజలకు ఎట్లా చెప్తారు మరి? అంబేద్కర్ అందరివాడు అని జెప్పేసి. మీలలో మీరే కొట్లాడుతా ఉంటే మరి అందరికి ఏ విధంగా చెప్తార్రా మీరు? ఏ విధంగా మీరు ఒక రోల్ మోడల్‌గా ఉంటారు? ఒక విలేజ్‌లో మాల వాళ్ళందరూ జయంతి జరుపుకుంటే మిగతా అందరికీ చెప్పడానికొస్తది. అరే మీరల్లో మీరే సగం మంది కొట్లాడుతా ఉంటే, తిట్టుకుంటా ఉంటే మరి మిగతా ప్రజలకేందిరా మీరు చెప్పేది? ఒకటి గుర్తుపెట్టుకోండి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఓన్లీ మాలలకో, మాదిగలకో, ఎస్టీలకో, లేదంటే యాదవ్స్‌కో, రెడ్డిస్‌కో మాత్రమే అంకితం గాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ అందరివాడు, అందరికీ అంకితం. బాబాసాహెబ్ గారి జయంతి ఒక విలేజ్‌లో జరుపుతా ఉన్నారంటే, ఆ విలేజ్‌లో ఉన్న ప్రతి ఒక్కరికి ఇన్విటేషన్ అనేది ఇయ్యాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతికి మీరు రండి అని జెప్పేసి. అది మీకు చేత గాదు. బాబాసాహెబ్ గురించి ఏదన్నా 4 మాటలు మంచిగా మాట్లాడదామంటే అది మీతో చేత గాదు. మీతోని ఏం చేతనైతది? ఆ చిట్టీలేసి, చిట్టీల పైసల మీద ఒక 1,00,000నో, 2,00,000లో ఖర్చు పెట్టేస్తే అయిపోతదని జెప్పేసి మీరు అనుకుంటా ఉన్నారు. నాకర్థం గాదు. బాబాసాహెబ్ జయంతి అనంగానే ఒక ఏప్రిల్ 14థ్ రాంగానే బాబాసాహెబ్ జయంతి అది మాత్రం మీకు గుర్తొస్తదా? మిగతా రోజులలో ఏం జరుగుతుందో అర్థమైతలేదా? ఒకవైపు భారత రాజ్యాంగాన్నే మారుస్తా అని జెప్పేసి అంటున్నారు. భారత రాజ్యాంగాన్ని మారుస్తే అంబేద్కర్ ఎవరో తెలీదురా. అంబేద్కరిస్టులు అని జెప్పేసి మీరు గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు. కుత్తేగాళ్ళంతా మీరు. రాజ్యాంగాన్ని మరుస్తే అంబేద్కర్ రూపు దాఖలేమి ఉండయి తెలుసా భారతదేశంలో మీకు? మీరు అంబేద్కర్ జయంతి చేస్తా ఉన్నారు. సిగ్గుపడాల్సొస్తున్నదిరా. అంటే అర్థం చేసుకోండిరా బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ ఒక్క కులానికో, మతానికో చెందిన వాడు కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ అందరి కోసం భారత రాజ్యాంగాన్ని రాసిండు. కేవలం మాలల కోసం మాత్రమే కాదు. కేవలం మాలల కోసం మాత్రం రాస్తే మాల వాళ్ళే ఈరోజు రాజ్యాధికారం ఏలుతా ఉండి. అలాంటిది ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి సీఎం అయిన గూడంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క భిక్ష మాత్రమే. బీసీలు, ఓసీలు, ఎస్టీలు, ఎస్సీలు అందరూ గూడంగా సర్పంచులు, ఎమ్మెల్యేలు అయితున్నారంటే దానికి కారణమే బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన పెట్టిన భిక్షనే లేకపోతే ఈరోజు పటేళ్ల చేతులలో, పటవారి చేతులలో మన వ్యవస్థ ఉండేదిరా నా కొడకల్లారా. అర్థం చేసుకోండి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినది ఏంది? అంబేద్కరిస్టులు అరే మీరు పరమ చెత్త నా కొడుకులురా అంబేద్కరిస్టులైతే. నేను అంబేద్కరిస్టునే. నేనే చెప్తా బాబాసాహెబ్ అంబేద్కరిస్టులు అని చెప్పేసి మేము గొప్పగా చెప్పుకుంటా ఉన్న నీచకమైన కుత్తాలంతా మీరంత దద్దమ్మలు ఎవ్వడూ ఉండరు భారతదేశంలో. మీరు ఏం ఎడ్యుకేట్ చేస్తా ఉన్నారు? అరే ఇప్పుడు మాల వాళ్ళే ఉన్నారురా. మాల వాళ్ళని సగం మందికి తెలియదురా బాబాసాహెబ్ అంబేద్కర్ చేసినది ఏందో. వాళ్ళకి ఎడ్యుకేట్ చేయండిరా నీచకమైన కుత్తాలారా ఫస్ట్ వాళ్ళకి ఎడ్యుకేట్ చేసిన తర్వాత మిగతా బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి చేస్తారో, వర్ధంతి చేస్తారో అది మీ ఇష్టం. బాబాసాహెబ్ అంబేద్కర్ ఎప్పుడు పుట్టిండు? ఆయన ఏం చేసిండు? ఎన్ని డిగ్రీలు పొందిండు? మన కోసం ఏ త్యాగం చేసిండు? కేవలం మన కోసం అని కాదు, ప్రపంచ దేశాలలో తిరిగి ఏ రాజ్యం అయితే బాగుంటుందని చెప్పేసి చూసి మరీ రాసిండ్రు భారత రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్. మరి అలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ కొందరు వారికి ఎందుకురా అంకితం చేస్తా ఉన్నారు? అంబేద్కరిస్టులారా మీరు చైతన్యం చేయండి బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి. ఇప్పుడు కాకపోతే ఇంకా కొన్ని రోజులకు బాబాసాహెబ్ అంబేద్కర్ కనుమరుగైపోతాడురా దద్దమలారా. గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు అంబేద్కరిస్టులు అని చెప్పేసి గల్లెగిరాయడం కాదురా. బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి ఎడ్యుకేట్ చేయండి మీ విలేజ్లలో. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి అనగానే నువ్వు మాత్రమే రావడం కాదు. ఒక హిందూ రావాలా, ముస్లిం రావాలా, క్రిస్టియన్ రావాలా. ఒక విలేజ్‌లో ఎంతమంది అయితున్నారో అంతమంది బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి జరుపుకోవాలిరా. అలాంటి రోజులు తీసుకొని రావాలా. 133వ జయంతి జరుపుకుంటా ఉన్నారు. ఇంకా సిగ్గు లేదు నా కొడకల్లారా మీకు ప్రజలకు ఎట్లా చైతన్యం చేయాలో. మీరు బాబాసాహెబ్ అంబేద్కరిస్టులురా. బాబాసాహెబ్ అంబేద్కరిస్టులు ప్రజలకు నేర్పాలా. అంబేద్కరిస్టులు అని చెప్పేసి గొప్పగా చెప్పుకోవడం కాదు. లేదంటే అంబేద్కర్ పేరు పెట్టి సంఘం పెట్టేసి దానిలో చిట్టి పైసలు వసూలు చేయడం కాదురా నా కొడకల్లారా. ఫస్ట్ ఎడ్యుకేట్ చేయండి. బాబాసాహెబ్ అంబేద్కర్‌ని ఎడ్యుకేట్ చేయండి. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఏంది అసలు?
రిజర్వేషన్ అంటారు కదా, ఆర్టికల్ 341 ప్రకారం ఫస్ట్గా రిజర్వేషన్ కల్పించిందే బీసీలకు. ఆ బీసీల్లో ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళ అందరికీ జాబులు రావాలంటే రిజర్వేషన్ కంపల్సరీ ఉండాలని చెప్పేసి ఆర్టికల్ 341 ప్రకారం వాళ్ళకి ఫస్ట్ రిజర్వేషన్ ఇచ్చింది. ఇది చెప్పండి రా కొడకల్లారా, దత్తమలారా, మీరు ఏం చెప్తా ఉన్నారా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇష్టలు అని చెప్పేసి బాబాసాహెబ్ని నడి రోడ్డు మీద దిగజారుతా ఉన్నారు కదరా మీరు. రాజకీయాలు చేస్తూ ఉన్నారు కదా, రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళేసి వాడు పడేసిన ఎంగిలి మెతుకులకు ఆశపడి బతుకుతా ఉన్నారు కదా అంబేద్కర్ ఇష్టలు మీరు ఈరోజు. మరి ఇట్లా తయారవుతున్నారు అంబేద్కర్ ఇష్టలు. అరే రేపన్న రోజు అంబేద్కర్ కనుమరుగైపోతున్నాడు రా, అర్థం చేసుకోండి. భారత రాజ్యాంగాన్ని మారిస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు ఎక్కడా వినిపించదు. ఈ రోజే పుస్తకాల్లో ఎక్కడా ఉండదు బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి. రేపు బాబాసాహెబ్ అంబేద్కర్ పూర్తిగా కనుమరుగైపోతాడు. గుర్తుపెట్టుకోండి. ఎవరైతే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇష్టలు ఉన్నారో వాళ్ళందరికీ నేను తెలియజేస్తున్నాను ఒకటే, మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మీ విలేజ్లో ఎడ్యుకేట్ చేయండి. పాటలు పాడే వాళ్ళతో పాటలే పాడిస్తారు, లేదంటే స్పీచ్లు ఇచ్చే వాళ్ళతో స్పీచ్లే ఇప్పిస్తారో బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి ప్రతి ఒక్కరికి తెలియజేయంటారా. పుస్తకాల్లో లేదు, రాజకీయ నాయకులు అస్సలే చెప్పరు బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి. కాస్త కూస్తో చెప్పేదంటే నిజాయితీ పరులైన అంబేద్కర్ ఇష్టలు మాత్రమే అంబేద్కర్ గురించి తెలుసుకొని అంబేద్కర్ గురించి బోధించడం జరుగుతుంది. కనీసం అంబేద్కర్ కనుమరుగైపోకుండా చూడన్నారా. నేను చెడుగా మాట్లాడంటే క్షమించండి, కానీ ఎంత చెడుగా మాట్లాడినా అది బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మాత్రమే నేను మాట్లాడడం జరిగింది. ఎవరికైనా మీకు తిట్టినట్టుగా అనిపిస్తే నన్ను క్షమించండి. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ మరికొన్ని రోజుల్లో కనుమరుగైపోకుండా చూసుకునే బాధ్యత మన పైన ఉంది కాబట్టి నేను ఆ విధంగా మాట్లాడడం, నా మాటల్లో ఏదైనా మీకు నచ్చకపోతే క్షమించండి. ఈ వీడియో నలుగురికి షేర్ చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇష్టలు అందరినీ చైతన్యపరుస్తాం. బాబాసాహెబ్ అంబేద్కర్ మనవాడే కాదు, ప్రజలందరి వాడని చెప్పేసి తెలియజేద్దాం. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు మరిన్ని వస్తాయి మనకి.